ఆయన హృదయ వైశాల్యం కనుక చూస్తే 60 ఎకరాలు జస్ట్ 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 60 ఎకరాలు ఇస్తుంటే ఇంతకంటే ఏం కావాలండి? ఒక సామాన్యుడు అక్కడ వచ్చి అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్కి సహకరిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చూసి మీకు బహుశా సమ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏవో ఉన్నట్టున్నాయి, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి ఇండస్ట్రియల్ పాలసీ అంటే మీకు కడుపు మంట. ఇది ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా రాజస్థాన్ తారేడార్లో ఉందా? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా వాసుదేవన్ గారు, మనం తారేడార్లో ఏం లేంగా. విశాఖపట్నం ఏమన్నా తారేడార్లో ఉందా? ఏంటంటే మీరు ఉర్సా అన్నారు కదా, అసలు ఉర్సా కాదు, అది అరసా అంట. అది మీకు తెలియదు, నాకు తెలియదు. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, అట్లానే ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అప్రూవల్ చేసింది ఉర్సాకి, యుఆర్ఎస్ఏ. కానీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అరసా మాది ఉర్సా కాదని చెప్పారు. అంటే ఎంత దిక్కుమాలిన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవడో పేపర్ మీద రాసి ఇచ్చేసి దీనికి అప్రూవల్ ఇచ్చేయండి, దీనికి ఒక 60 ఎకరాలు కేటాయించండి, కేటాయించేటటువంటి దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్. దిక్కుమాలిన స్థితి అని ఎందుకంటారు? ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని అక్కడ మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? ఒక సామాన్యుడు వెళ్ళి ఎక్కడ యూఎస్ఓలో ఉద్యోగం చేసుకుంటున్నా ఒక అబోవ్ మిడిల్ క్లాస్ మ్యాన్ వెళ్ళి నేను ఇండస్ట్రీ పెట్టుకుంటానయ్యా, మీ రాష్ట్రం నాకు నచ్చింది, మీరు ఇస్తున్న పారిశ్రామిక ప్రగతికి నేను ముచ్చటపడ్డాను, ఉవ్విళ్ళూరుతో ఇక్కడ దాకా వచ్చానంటే వాళ్ళ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ జనరాసిటీ అండ్ అలాటెడ్ హిమ్ సమ్ 60 acres. వాట్ ఈస్ దేర్ అండి? వాట్ ఈస్ దేర్? తప్పే ఉంది అంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్ అంత అడుక్కునే స్థితిలో ఉందని మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారా? 99 పైసలకి భూములు ఇచ్చేటటువంటి దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పబోతుందా? ఈ ప్రభుత్వం కూడా రూపాయికి 2 రూపాయలకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. నేను ఒక మాట చెప్తాను, 99 పైసలకి ఎవరు అమ్మలా, 99 పైసలకు ఎవరు అమ్మలా. ఎంటైర్ 21 acres ల్యాండ్ని 99 పైసలకు టీసీఎస్కి అమ్మేరు. టీసీఎస్ వాళ్ళు అడగల, కానీ మరి వీళ్ళు ఎందుకు ఇచ్చారు? దీంట్లో ఏంటి అసలు ఒరిజినల్ టీసీఎస్కే ఇచ్చారా, ఇంకేదన్నా టీసీఎస్ పేరుతో జీవో ఇచ్చి ఇంకేదైనా చేశారు? ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో జిమ్మిక్కులు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అరసా ఎలా అయిందో ఒరిజినల్ టీసీఎస్ ఫేక్ టీసీఎస్ అయిద్దాం అక్కడ. అది రేపొద్దున బయటకు టీటీడీ పేరుతో ఇచ్చిన చెక్కుల్ని తుమ్మలకుంట తిరుపతి దేవస్థానానికి మార్చుకున్న భాస్కర్ రెడ్డి గారి మీద చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కూడా అభియోగాలు వచ్చినాయి. మీరు ఎట్లా చేస్తారు, వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు అనుకోవచ్చు కదా. ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా ఉంటే ప్రూవ్ చేయండి. ఎందుకు ఊరికి మా మీద ఆరోపణలే కాదు కదా, సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. మరి ఎందుకు ఊరికి ఆరోపణలు చేయొద్దు అంటున్నా నేను. ఏమైనా ఉంటే విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయండి. నేను ఎవిడెన్స్ చెప్తున్నా. విశాఖపట్నంలో మేమున్నప్పుడు కూడా ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు 99 పైసలకే ఇవ్వాల. అయినా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతూ ఉంది విశాఖపట్నంలో. మేము వచ్చినప్పుడే వచ్చింది. ర్యాన్ స్టాండ్, విప్రో ఇవన్నీ మేము వచ్చినప్పుడే వచ్చినాయి. టీసీఎస్ కూడా మేము ఉన్నప్పుడే ఒప్పందం. కానీ 99 పైసలకు మేము ఎక్కడ ఇస్తామల్లా. ఇప్పుడు ఏ బేస్లో వాళ్ళు ఇచ్చారు, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఉర్సా అనేటటువంటి నారా లోకేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీ అని మేము అంటున్నాం. కాదు అని అంటే మీరు అన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించి ఇదిగో మేము ల్యాండ్ ఎలకేషన్, ఇదిగో పలానా జీవో ద్వారా ఇదిగో ఎకరం ₹1,00,00,000. సరే అండి, మొన్ననే కాదండి, మొన్ననే కదా క్యాబినెట్ అయింది. క్యాబినెట్లో వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఏ రెజల్యూషన్, ఒక తీర్మానం చేశారు. జీవో ఇస్తారు, తొందరపడతారు ఎందుకు? జీవో ఇస్తారు. గవర్నమెంట్ వచ్చి ఆన్సర్ చెప్పారు. ఒకటి సార్, మీరేంటంటే ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి చంద్రబాబు గారి మీద బురద జల్లటం కోసం ఆయన పెద్ద మనసుతో ఇండస్ట్రీని తీసుకురావాలి, బతికిద్దామనే ఉద్దేశంతో ఆయన ఏదో చేస్తుంటే దాన్ని మీరు ఆహ్వానించలేకపోవడం అనేది సార్ ఆంధ్రప్రదేశ్ అనేది అంత దిక్కుమాలిన స్థితిలో లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉందని చెప్పి ఎక్స్పోజ్ చేయొద్దు. మీ కుంభకోణాల కోసం, మీరు దోచిపెట్టే దానికోసం, తర్వాత దోచుకొని పంచుకునే దానికోసం ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉంది. 99 పైసలకే మేము భూములు ఇస్తే తప్ప ఇక్కడ ఏ కంపెనీ వాడు రానంటున్నాడు అనేటటువంటిది దయచేసి ఎక్స్పోజ్ చేసి రాష్ట్ర బ్రాండ్ని నాశనం చేయొద్దు అంటున్నారు కదా. మరి ఒకవేళ అదే జరిగితే ఇన్ని పెట్టుబడులు ఎలా వస్తాయి చూశారు కదా. ఆంధ్రజ్యోతి ఈనాడులో పెట్టుబడులు వస్తే వచ్చేసినట్టు అండి, పేపర్లో వస్తే గ్రౌండ్ అయితే కదా వచ్చినట్టు. మీరెన్ని గ్రౌండ్ చేశారు సార్? నేను చెప్తాను, ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో అమరావతి అరుస్తుంది, పోలవరం పరిగెత్తుందంటే పరిగెట్టినట్ట కాదు కదా. లేదంటే వాళ్ళ మీడియా ఛానల్లో కూర్చొని 4 డబ్బా అనలిస్టులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో 2 నుంచి 1కి వెళ్ళింది, 2 రాలా 1 రాలా. ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితిలో ఉందో తెలుసు కదా. దేశం మొత్తంలో ఈరోజు అప్పుల్లో అగ్రస్థానంలో కదా కారణం మీరే కదా. అప్పులు ఇంత చేయడం అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన అప్పులు కేవలం 3,32,000 కోట్లు. దాంట్లో 1,93,000 కోట్లు అసలు వడ్డీ కలిపి 5 ఏళ్లలో చెల్లించాం. ఏది 3,32,000 కోట్లు చేసి అప్పులో
అట్లానే 2,75,000 డీబీటీ ద్వారా పంచాం. ఏదైతే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ గ్రామాన ఏర్పాటు చేశాం. అదేవిధంగా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ ఏర్పాటు చేశాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగినాయి మా హయాంలో. ఏదైతే ఇవన్నీ మరి ఆ 3,32,000 కోట్ల గ్రౌండ్ అప్పులను చేశాం. మెడికల్ కాలేజీలు ఎందుకు గ్రౌండ్ మీరు పూర్తి స్థాయిలో వాటిని ఫంక్షనల్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు? వాటిని కేవలం 5 వచ్చినాయి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు అయిపోయినాయి. నిర్మాణాలు దాదాపుగా 90% నిర్మాణాలు పూర్తయినాయి. సో ఇంకో 10% 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కోవిడ్డే. మీకు తెలియదు ఏముంది, కోవిడ్లో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మీరు అందరూ చూశారు. అయినా కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగలిగాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాలా. అయినా మళ్ళీ మా మీద బుర్ర జల్లుతారు. వాళ్ళు చూపిస్తున్నది ఏంటి? సార్ ఎన్టీపీసీ ఎవరి హయాంలో వచ్చింది? బల్క్ డ్రగ్ పార్కు ఎవరి హయాంలో వచ్చింది చెప్పండి సార్. గ్రీన్ కో ఎవరి హయాంలో వచ్చింది? వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏదైతే కొబ్బరికాయలు కొట్టి లేదంటే దానికి సంబంధించి 2వ దశ స్టార్ట్ చేసామని చెప్పి నిన్న ఏదో పెట్టుకొని ఇప్పుడు మీరు చూసారు నిన్న 33,000 కోట్ల పెట్టుబడులకి ఏదైతే స్టేట్ ప్రమోషనల్ బోర్డు ఆమోదం తెలిపించి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత అన్నారు. దాంట్లో చూస్తే ఏదైతే ఏటీసీ టైర్స్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,300 కోట్లతో స్టార్ట్ అయింది. 2 దశల్లో భాగంగా ఒక దశ కంప్లీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు దాన్ని. 2వ దశకు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ ఆమోదం తెలిపారంట. అలానే మీరు చూస్తే శ్రీ సిటీలో డైకిన్ ఆల్రెడీ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ డైకిన్ శ్రీ సిటీకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అది. సో దాంట్లో 2వ దశకు కూడా 30 ఎకరాలు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ల్యాండ్ కొనుక్కున్నారు.